అంటే కొంతమంది ఏం చెప్తారంటే సిమ్టమ్లా చెప్పే పాయింట్స్ మీతో డేట్ కన్నా ముందే మధ్య మధ్యలో కొంచెం బ్లీడింగ్ కనిపించడం కానీ బైట్ డిశ్చార్జ్ కానీ లేదు అని అంటే సమ్ కైండ్ ఆఫ్ ఇరిటేషన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా ఉండే అవకాశం ఉందా? లేకపోతే అంటే ఏమైపోయిందంటే అండి, డౌట్ రాగానే నెట్లో కొట్టేయడం, అది మనకే వచ్చేసిందేమో అని ఫీల్ అవడం, ఈ ఫోబియాస్ ఎక్కువైపోయాయి జనాల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఉన్న వాళ్ళకి ఏమీ తెలియట్లేదు, లేని వాళ్ళు మాత్రం ఉన్నట్టు ఫీల్ అయిపోయి అనవసరంగా ప్యానిక్ అయిపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఏం చెప్తారు? స్టూడెంట్ సిండ్రోమ్ అనేసి అనేవాళ్ళు మాకు. మేము మెడిసిన్లో ఉన్నప్పుడు హెడేక్ వచ్చినా లేకపోతే చిన్న ప్రాబ్లం వచ్చినా ఇది బ్రెయిన్ ట్యూమర్ అయి ఉంటుంది, ఇది అది అయి ఉంటుంది అనేసి. సో అది ఓన్లీ మెడికల్ స్టూడెంట్స్లో కనిపించేది. మా అప్పుడు మీకు ఈ ఇంటర్నెట్స్ ఇవి లేవు కాబట్టి సెల్ ఫోన్స్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ స్టూడెంట్ సిండ్రోమ్ వచ్చేసి నెటిజన్ సిండ్రోమ్ అయిపోయింది. ప్రతి వాడికి అన్ని మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ కూడా చాలా గమ్మత్తుగా వస్తారండి. ఎంత ఎడ్యుకేటెడ్గా అంటే వాళ్ళు అడుగుతుంటే కూడా కొన్నిసార్లు చాలా ముచ్చటగా అనిపిస్తుంది వాళ్ళ ఏజ్. సో ఇవన్నీ నా పర్ఫార్మెన్స్ స్టేటస్ ఇంత ఉందని మొన్న రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చారు. అసలు అమ్మాయి మెడికల్ స్టూడెంటా అని నాకు డౌట్ వచ్చింది. అమ్మాయి కేసు ప్రజెంట్ చేసే పద్ధతి ప్రకారం అంటే మదర్ని తీసుకురాలేకపోయింది, ఇంట్లోనే ఉన్నారు. కానీ ఆవిడ అంటే అంత పర్ఫెక్ట్గా కేసు ప్రజెంట్ చేస్తుంది అనమాట. ఆవిడ ఇలా ఉన్నారు, కళ్ళు తెరిచి చూశాను, ఏంటది టార్చ్ లైట్ వేసి చూశాను, ప్యూపుల్ మంచిగా డైలేట్ అయింది, లేదు కన్స్ట్రిక్ట్ అయింది, ఈ సైడ్ అవ్వలేదు, ఈ సైడ్ కన్ను ఇలా తెరిస్తే ఇది మాత్రమే ఓపెన్ అయింది, ఇది అవ్వలేదు, అంత పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటే నాకు ఈ అమ్మాయి ఏమన్నా మెడికల్ స్టూడెంటా ఏంటి అనేసి నాకు డౌట్ వచ్చి అడిగాను. అంటే లేదు మేడం, నేను నెట్లో చూసుకొని వచ్చాను కేసు ఎలా ప్రజెంట్ చేయాలో, ఎందుకంటే మీరు చూడలేకపోతున్నారు కదా పేషెంట్ని, నేను నా డిస్క్రిప్షన్లో యూ హ్యావ్ టు సీ ద పేషెంట్ కదా. సో టైం అయినా పర్లేదు కానీ వినటానికి చాలా ముచ్చటగా ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి కొంచెం చిరాకు కూడా వస్తుందండి, కొంతమంది మరీ చిరాకైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కానీ ఇట్స్ ఓకే, ఎందుకంటే ఎవరి యాంగ్జైటీ వాళ్ళకు ఉంటుంది. ఇంకొకటి ఎవరికి ఎవరి మీద నమ్మకం ఉండదు. ఇప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఇవన్నీ టెస్టులు రాసేస్తారు, మాకు ఇవన్నీ అవుతాయి, ఇవన్నీ అవసరమా, ఇది దేని గురించి చేస్తున్నారు, ఇలాగ అడిగే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. సో ఇందాక మీరు అడిగిన క్వశ్చన్కి వస్తే, ఈ సిమ్టమ్స్ అనేవి సర్వైకల్ క్యాన్సర్లో నేను చెప్పింది ఏంటి, స్క్రీనింగ్ వరకు అంటే డిసీజ్ మీకు ఇంకా తెలుసుకోకముందే స్క్రీనింగ్ చేసుకుంటే. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి, మనకు ఇంకా జబ్బు ఉందని మనకు తెలియదు, మనకు జబ్బు రాకుండా చూసుకోవటం కోసం స్క్రీన్ చేసుకుంటున్నాం. స్క్రీన్ చేసుకొని ఒకవేళ అబ్నార్మల్ సెల్స్ ఏమన్నా వస్తే ట్రీట్మెంట్కి వెళ్ళిపోతున్నాం, దాన్ని స్క్రీనింగ్ అంట. మీరు చెప్పింది ఏంటంటే సిమ్టమ్స్ అంటే ఆల్రెడీ జబ్బు ఉంది, ఆ జబ్బు వల్ల సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. సో యూజువల్గా 50 years తర్వాతనే ఎక్కువ కనిపించే డిసీజ్ ఇది. ఓకే, సర్వైకల్ క్యాన్సర్ కూడా 50 years తర్వాతే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. పోస్ట్ మెనోపాజల్ అంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఇవి స్టార్ట్. ఇంకా అన్నిటికంటే డిస్ట్రెస్సింగ్ ప్రాబ్లం ఏంటి అంటే పెరిమెనోపాజల్ ఏజ్లో ఉంటారు కొంతమంది పేషెంట్స్. అంటే మెన్సెస్ ఆగిపోయే స్టేజ్లో ఉంటుంది. ఆ టైంలో ఏమవుతుంది అంటే ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో ఇది మెనోపాజ్ టైం కదా, అందుకనేసి ఇలాగ అవుతుందేమో అనేసి చాలామంది అట్లా కూడా నెగ్లెక్ట్ అయ్యి వస్తూ ఉంటారు. ఆ తర్వాత కొంతమంది బ్యాక్ పెయిన్తో వచ్చేసరికి వాళ్ళకి స్టేజ్ 3కి వచ్చేస్తుంటారు. సో ఆ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే ఇమ్మీడియట్గా, అది మెనోపాజల్ ఏజ్ అయినా కానీ ఏదైనా కానీ ఇమ్మీడియట్గా గైనకాలజిస్ట్కి రిపోర్ట్ చేయటం ఎప్పుడు మంచిది. అండ్ ఖచ్చితంగా అది ఓపెన్ చేసి మనకు సర్విక్స్ అనేది బయటకు కనిపిస్తూ ఉంటుంది. సింపుల్గా పర్వెజనల్ ఎగ్జామిన్ చేస్తే కనుక మనకు లంప్ ఉందా లేదా ఊరికే ఒక చిన్న ప్యాప్స్మేర్ చేసుకున్నా కానీ మనకు క్లియర్ అయిపోతుంది. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే యంగ్ ఏజ్ వాళ్ళల్లో కూడా చూస్తున్నాం ఈ మధ్యన. అది 50 years తర్వాత అంటే 50 years అనేసి అది పెట్టుకోవట్లేదు. 30 years 35 years ఏజ్లో కూడా మేబీ ఎందుకు అని అంటే సెక్షువల్ యాక్టివిటీస్ ఎర్లీగా అవ్వచ్చు, లేకపోతే యంగ్ ఏజ్లో మ్యారేజెస్ అవ్వచ్చు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చిన్న ఏజ్ నుంచే వీళ్ళకి హెచ్పివి వైరస్కి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల వీళ్ళకి 30 years 35 years ఏజ్లో కూడాను మేము సర్వైకల్ క్యాన్సర్స్ చూస్తున్నాం అన్నమాట. సో వీళ్ళల్లో ప్రాబ్లం ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకు ఫస్ట్ సిమ్టమ్ ఏం కనుక్కోవచ్చు అంటే పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్. అంటే సంపర్కం అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మనకు అంతవరకు రొటీన్గా రెగ్యులర్గా జరిగిపోతున్న ఇష్యూస్ అంటే సెక్షువల్ యాక్టివిటీ, ఈ టైంలో బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. మెల్లిగా స్పాటింగ్ లాగా తెలుస్తుంది. అది ఫస్ట్ సిమ్టమ్ అనేసి అనుకోవాలి.
రైట్. ఓకే, అలా కాకుండా ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్స్ అంటే ఈ సైకిల్కి ఆ సైకిల్కి మధ్యలో కూడాను బ్లీడ్ అవుతూ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అండ్ వైట్ డిశ్చార్జ్ మోస్ట్లీ యంగ్ ఏజ్ పీపుల్లో యూజువల్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తర్వాత క్యాండిడియాసిస్ ఇట్లాంటి వాటి వల్ల ఎక్కువ ఉంటుంది. ఎల్డర్లీ ఏజ్లో అంటే 50 years పోస్ట్ మెనోపాజల్ ఏజ్లో వైట్ డిశ్చార్జ్ వస్తే ఇమ్మీడియట్గా చూపించుకోవాలి. యంగ్ ఏజ్లో అయితే కనుక ఖచ్చితంగా ఏమన్నా యాంటీబయాటిక్స్, యాంటీఫంగల్స్ ఇవి తీసుకుంటే కనుక సెట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. కానీ పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ అంటే సెక్షువల్ యాక్టివిటీ తర్వాత ఇమీడియట్గా మనకు స్పాటింగ్ అనిపించినా, ఇబ్బంది అనిపించినా, ఆర్ ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటే సైకిల్కి మధ్యలో బ్లీడ్ అవుతున్నా కానీ వెంటనే చెక్ చేసుకోవాలి. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.